హలో అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఫ్రూట్స్తో నేను ఒక స్పెషల్ డిజర్ట్ చేశానండి. ఇది నేను బయట నేర్చుకుని మా ఫ్రెండ్ దగ్గర మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. నాకు బాగా నచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పండగ అయినా పార్టీ అయినా ఇది ఒక స్పెషల్ ఐటెంగా నిలిచిపోతుంది అనమాట. నేనైతే వ్యాలంటైన్స్ వీక్ కాబట్టి ఇది స్పెషల్ రెసిపీగా ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఐస్ క్రీమ్ లాగా కూల్గా. మరి ఇంకా ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియోలోకి వెళ్ళిపోయి చూపించేస్తాను రండి. ఇక్కడ నేను ఒక 1 కప్ వరకు విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి. ఈ విప్పింగ్ క్రీము అన్ని సూపర్ మార్కెట్స్లో ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. ఒకవేళ విప్పింగ్ క్రీమ్ లేదు, మాకు దొరకదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఫ్రెష్ క్రీమ్తో కూడా చేసుకోవచ్చు. ఈ విప్పింగ్ క్రీమ్ని మనం బ్లెండ్ చేసుకుందాం. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలా బ్లెండ్ చేసుకోవాలండి. ఇది స్మూత్గా అయ్యేంత వరకు. కంటిన్యూస్గా ఇలా బ్లెండ్ చేసుకుంటూ ఉండాలండి. మనకి పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే ఒక 2-3 నిమిషాలు కంటిన్యూస్గా ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా బ్లెండ్ చేసుకోవాలి. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ. ఏదైనా స్పెషల్ డేస్లో ఇది బెస్ట్గా నిలిచిపోతుంది అనమాట. ఇది బెస్ట్ రెసిపీ అనమాట. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. కంటిన్యూస్గా ఒక 3 నిమిషాల పాటు ఇలా బ్లెండ్ చేసుకుంటే మనకి సాఫ్ట్ అండ్ స్మూత్ టెక్స్చర్ వస్తుందండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మనం ఇలా పైకి తీస్తే బ్లెండర్ని ఇలా సాఫ్ట్గా జారినట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఇప్పుడు దీంట్లోనే నేను ఒక 1 కప్ వరకు ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నానండి. ఫ్రెష్ క్రీమ్ కూడా సూపర్ మార్కెట్స్లో కానీ డైరీస్లో కూడా అవైలబుల్గానే ఉంటుంది. దీని ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంటుందండి. అలాగే దీంట్లో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నానండి నేను. ఫ్లేవర్ చాలా చాలా బాగుంది ఇది వేసుకున్న తర్వాత. కండెన్స్డ్ మిల్క్ లేదు అనుకుంటే, ఎవరికైనా ఇష్టం లేదు అనుకుంటే షుగర్ పౌడర్ అయినా వేసుకోవచ్చండి. కాకపోతే మనకి రిచ్ ఫ్లేవర్ రావాలంటే కనుక ఇది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ ఫ్రెష్ క్రీము కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకున్న తర్వాత ఇవి కూడా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ రెసిపీ టేస్ట్ అంతా కూడా మనం బ్లెండ్ చేసుకునే విధానంలోనే ఉంటుందండి. ఇక్కడ మనం ఎంత సాఫ్ట్గా అయితే బ్లెండ్ చేసుకుంటామో అంత టేస్ట్ వస్తుంది ఈ డిజర్ట్ అనేది. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూసారు కదా. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఇలా బ్లెండ్ చేసుకోండి. కంటిన్యూస్గా ఆపకుండా చేసుకోవాలండి. ఇది 3 to 4 మినిట్స్ వరకు బ్లెండ్ చేసుకోండి. ఆపకుండా మనకి సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. చూసారు కదా వీడియోలో. నాకు 2 నిమిషాల తర్వాత ఇలా చక్కగా సాఫ్ట్గా వచ్చిందండి. ఇలా వస్తే మనకి ఇది పర్ఫెక్ట్గా అయిపోయినట్లే. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా తీగలాగా వచ్చింది చూసారు కదా. ఇలా వస్తే మనకి ప్రిపేర్ అయిపోయినట్లే అండి. అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేదు అనుకుంటే కనుక స్కిప్ చేసుకోవచ్చు. ఇలా అయినా సరే రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. నా దగ్గర ఉంది కాబట్టి వెనీలా ఎసెన్స్ నేను యాడ్ చేస్తున్నాను. ఈ వెనీలా ఎసెన్స్ కూడా వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఇలా బ్లెండ్ చేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఐస్ క్రీమ్ లాగా పిల్లలకైతే భలే నచ్చుతుంది. బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైనా పెద్దోళ్ళైనా. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చే ముందు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా తక్కువ టైంలోనే, ఎక్కువ టైం ఏం పట్టదు. మనం ఇందులో అన్నీ వేసుకున్నాయి ఫ్రూట్సే కాబట్టి చాలా చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూసారు కదా. ముందుగానే నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి.
చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. గ్రేప్స్, బనానా ఇవన్నీ కూడా. ఇక్కడ మనకు నచ్చిన ఫ్రూట్స్, స్వీట్గా ఉండే ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ కొన్ని బాదం పప్పుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొన్ని జీడిపప్పులను కూడా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. కొన్ని కిస్మిస్ని ఇలా కట్ చేసి వేసుకున్నానండి. అలాగే కొన్ని బనానా ముక్కలను కూడా ఇలా కట్ చేసి వేసుకున్నాను. గ్రీన్ కిస్మిస్, అలాగే బ్లాక్ కలర్ కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను. మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. అలాగే కొన్ని కివి ముక్కలను కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ స్వీట్గా ఉండేలా చూసుకోండి. మరీ ఫుల్గా ఉంటే అంత బాగోదు. అలాగే కొన్ని దానిమ్మ గింజలను కూడా వేసుకున్నానండి. ఇవి మనం ఇందులో వేసుకునే ఫ్రూట్స్ ఏవైనా సరే స్వీట్గా ఉంటేనే డిజర్ట్ అనేది మనకు పర్ఫెక్ట్గా రుచిని ఎంజాయ్ చేయగలుగుతాము. అలాగే స్వీట్గా ఉండే కొన్ని యాపిల్ ముక్కలను తీసుకున్నానండి. యాపిల్ ముక్కలను కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఇవి మొత్తం డిజర్ట్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. క్రీమ్లో మొత్తం కలిసిపోవాలండి. మీరు ఇంకా ఇది మ్యాంగో సీజన్ అయితే మ్యాంగో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు దీంట్లో కావాలంటే చెర్రీస్, టూటీ ఫ్రూటీలు అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ ఫ్రూట్స్ అనేది మన ఇష్టం అనమాట. మనం ఏమైతే తింటామో అవన్నీ వేసుకోవచ్చు. పుల్లగా ఉండేవి మాత్రం వేసుకోకూడదండి. ఇది స్వీట్గా ఉండే ఫ్రూట్సే వేసుకోవాలి. సపోటా ముక్కలైనా సరే ఇలా స్వీట్గా ఉండేవి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొద్దిగా జీడిపప్పు వేసుకొని వేపుతున్నానండి నేను. ఈ నేతిలో వేపిన జీడిపప్పు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ జీడిపప్పులు ఎక్కువ వేసుకోవట్లేదు. ఆల్రెడీ దాంట్లో మనం వేసుకున్నాం కాబట్టి నేను జస్ట్ కొద్దిగా వేసుకుని వేపుకుంటున్నాను. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతే అండి, ఇవి అయిపోయింది. ఇవన్నీ కూడా సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవటమే. పైన ఫ్రూట్స్ తోటి ఇలా జీడిపప్పులతో డెకరేషన్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేటండి. ఇంతే అండి, చూసారు కదా చాలా సింపుల్గా అనిపించింది కదా రెసిపీ. ఇవి ఒక 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినాలండి. అప్పుడే ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో ఒక 4 అవర్స్ పాటు ఉంచేసి తర్వాత పిల్లలకు పెట్టండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట.